మీరంటే గిట్టినోళ్ళు గురువు పేరు చెప్పుకోలేకపోతున్నాడు. ఎవ్వరి విషయాలు ఆలేదు, ఎవరి పర్సనల్ విషయాలు ఆలేదు. నేను వచ్చిన వాళ్ళు కూడా, మన దేవుని కాడికి వచ్చిన వాళ్ళు కూడా, పండుగలు చేయించిన వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పిన. అదే సామెత ఉంది చూసినారా, మన ఇంట్లో కూర కంటే పక్కింటి పుల్ల కూర నచ్చుతుంది అన్నట్టు. వశీకరణ మంత్రాలు, చేతబడులు మీకు వచ్చా? వశీకరణ మంత్రాలు, చేతబడులు మీ వీడియో పెట్టి జ్యోతిష్యం చెప్పబడును. వాళ్ళు ఇక్కడ చేసేదంతా వీళ్ళు ఛాతి పైన చేసి నెట్టేసిరని, చేతి పట్టుకొని నెట్టేసిరని, శివశక్తితో మీరు ఎట్లా అట్లా బిహేవ్ చేస్తారు. మీ ఇంట్లో పండగ చేసుకున్నప్పుడు కానీ, లేదంటే శివశక్తులకు చెప్పాల్సి వచ్చినప్పుడు కానీ మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరే గురువు అన్నట్టు చేసుకుంటున్నారు. మీ శివశక్తులే మీ గురించి ఈయన ఎన్నిసార్లు జపమాల చేసిండు, కొన్ని వేల సార్లు జపమాల చేస్తేనే మాకు దేవుడు శక్తులు ఇస్తాడు, కొన్ని పనులు మేము చేయగలుగుతాం. మరి ఆయన ఎన్నిసార్లు చేసిండు? మీరు ఏ ఛానల్కి ఇంటర్వ్యూ అడిగినా కూడా ఇయ్యరు, ఒక్క ఛానల్కి మాత్రమే మీరు ఇంటర్వ్యూ ఇస్తారు. అంటే పైసలు ఇచ్చి మరి ప్రమోషన్ చేయించుకుంటున్నారా? అంతే. పైసలు ఇచ్చి ప్రమోషన్ చేయించుకోవాల్సినంత అవసరం ఏముందని? ఎవరికి పైసలు ఇచ్చి ప్రమోషన్ ఒక దైవ కార్యం చేస్తున్నా నాకు పైసలు పంపియండి అని మీరు అడిగిరని మీ శివశక్తులే చెప్పారు. ఏమొస్తుంది? పైసలు వస్తాయి, మీ దగ్గర కస్టమర్లు వస్తాయి. అట్లా మీ వల్ల మోసపోయిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా మీ దాకా వచ్చిరా బాధితులు? రాలేదు. రోజు ఇన్స్టాగ్రామ్లలో మీరు కొన్ని పుట్టలను తీసి అక్కడ దేవత నిలబెట్టడం గానీ ఇట్లాంటివి చేయడం జరుగుతుందా? తప్పు చేయండి సారీలు ఎందుకు చెప్పాలి? తప్పు చేయండి కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేయాలి? 1,60,60,000 తీసుకున్నావు, కైండ్లీ ప్రాబ్లం ఉంది, రిటర్న్ ఇచ్చేయి. 1,60,000 తీసుకున్నాను. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక వైట్ పేపర్ పెట్టి అందులో ఒక డాట్ పెట్టి ఆ డాట్ ని చూస్తారు కదా. ఒకప్పుడు మీ మాటల్లో గంభీరం ఉండే, ఇప్పుడు లేదు, దుఃఖమే ఉంది. టైం ఇప్పుడు ఎంత అవుతుంది అమ్మా? దాదాపు 2 అవుతుంది. ఇంటర్వ్యూ ఇది ఇంటర్వ్యూ ఇంత నైట్ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఒక మాట అన్న, అప్పటి నుంచి నేను ఇన్ని క్వశ్చన్లు అడిగినందుకు మీరు నన్ను ఏమన్నా లోపల తిట్టుకున్నారా? నేను ఈ క్వశ్చన్లు అడగకుండా లేచి వెళ్ళిపోవాలని అనుకున్నారా? లేదమ్మా. మరి నాకు అప్పటి నుంచి ఈడికెళ్ళి నేను ఎప్పుడు లేచిపోవాలా అని నాకు వెనక నుంచి ఎవరో ఇట్లా పుష్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మిమ్మల్ని బట్టలు ఇప్పి కొట్టిరు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది, అది ఎంతవరకు నిజం? అసలు ఈ రోజు ఒక మనుషులని చూపించి పట్టుకొని ఇట్లా టార్గెట్ చేసి ఒకటి కాకపోతే ఒకటి చూపిద్దామని చాలా మంది అనుకుంటున్నారు. జనాలకున్న కొన్ని క్వశ్చన్స్ వల్ల నేను ఈ క్వశ్చన్స్ అడుగుతున్నా, కానీ నేను అడిగే ఈ క్వశ్చన్స్ వల్ల మీ మనసు ఏమైనా నొప్పించుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్న, నిజం చెప్తున్నా. పర్లేదమ్మా, ఇక నన్ను నమ్మి ఇప్పుడు ఈ వీడియోలు చూసే వాళ్ళందరూ నన్ను ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. దీని గురించి ఒకరోజు కూర్చొని చెప్పినా కానీ ప్రజలకు అర్థం కాదు. ఒక వర్గంలో ఇప్పుడు అందరం మేము కలిసి ఉండేటోళ్ళమే. అవును, అందరికి మేము మంచోళ్ళమే. చెడ్డ అనేది ఎవరు లేరు ఇక్కడ, చెడు అనేది ఎవరు లేరు. ఎవరైతే ఈ యొక్క కల్చర్ లా చెడు చేసిరో అక్కడి నుంచి అక్కడ కొన్ని విషయాలు అనేవి మా ఊరికి వచ్చినాయి. ఆ మా ఊరికి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ కల్చర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళ మధ్యలో మాకు మనస్పర్ధలు అనేవి వచ్చినాయి. మా యొక్క సమూహంలో మాకు మనస్పర్ధలు అనేవి వచ్చినాయి. ఒక మాటల విషయంలో కానీ, కొంచెం నేను వాళ్ళ మీటింగ్లు ఏదైనా విషయాలలో నేను అటెంప్ట్ కాకపోవడం, విలేజ్లలో ఉండి నాకు కొంచెం దాని గురించి తెలియకపోవడం వల్ల కానీ ఆ విషయాలలో కొంచెం అనేవి గొడవలు అనేవి, అంటే గొడవలు కూడా ఏం పెద్ద గొడవ కాదు, జస్ట్ క్యాజువల్ టాక్. సో అందులో మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. నేను అందులో వాళ్ళకు కొంచెం రెస్పెక్ట్ లేకుండా వాళ్ళు నాకు అట్లా ఏదో అయ్యి ఉంటుంది. మేబీ ఆ విషయంలో కోపమై ఇట్లా వస్తున్నారేమో. ఛాతి పైన చేసి నెట్టేసిరని, చేతి పట్టుకొని నెట్టేసిరని, శివశక్తితో మీరు ఎట్లా అట్లా బిహేవ్ చేస్తారు, ఈ గొడవలు ఎందుకు అని
అమ్మ నేను కూడా ఒక శివశక్తిని అమ్మ. ఉమ్. నేను కూడా ఒక అదే శివశక్తి. మీరు కొట్లాడుకుంటే ఏంది అసలు నేను ఒక ప్రయోజనం? శివశక్తిని ఉన్నా. నాకు శివశక్తి గాని, జోగిని అమ్మలు గాని ఇంకా ఎవరైనా సరే చాలా రెస్పెక్ట్. నేను వాళ్ళని చూసి కూడా కొన్ని వీడియోలో ఇన్స్పిరేషన్‌గా తీసుకొని చేసినవి ఉమ్. కూడా ఉన్నాయి. సో, ఈ జోగినీల వాళ్ళ గురించి కూడా నేను ఒక డైలాగ్ చెప్పడం కూడా జరిగింది. అప్పుడు ఉమ్. శివశక్తుల గురించి కూడా నేను డైలాగులు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వీళ్ళందరూ నాకు రెస్పెక్ట్. మాకు మనస్పార్థాల వల్ల అక్కడ కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్ రావచ్చు మధ్యవర్తుల వల్ల గాని, మాకెవ్వరి విషయంలో గొడవలు లేవు. ఉమ్. ఎవరి విషయంలో మాకు పగలు కక్షలనేవి లేవు. ఉమ్. కొన్ని విషయాలలో మీటింగ్‌లకు అటెంప్ట్ కాకపోవడం వల్ల, నేను విలేజ్‌లో ఉండడం వల్ల, నాకు అంత దూరంలోకెళ్ళి ఇక్కడ రాకపోవడం వల్ల మీటింగ్‌లలో ఎట్లుంటది, ఏం సంగతి అని తెలవకపోతుండొచ్చు నాకు అంతే గాని, ఆ తెలవకపోని పరిస్థితుల మాట అది కొంచెం మనస్పార్థానికి రావచ్చు. సో, దానివల్ల శివశక్తులు, జోగినమ్మలు ఇంకెవరైనా సరే ఫీల్ అయ్యి ఉంటే సారీ. అక్కడ నేను చెస్ట్ మీద చేయి పెట్టి దొబ్బడం నేనైతే ఎవరిని కూడా దొబ్బలేదు. ఉమ్. అక్కడ ఏది కూడా కాలేదు. దొబ్బనప్పుడు ఎందుకు ఇట్లా చెప్తున్నారు? ఇంగ అది మాకు మధ్యలో ఉన్నటువంటి మనస్పార్థాలు అదే చెప్తున్నా ఉమ్. కదమ్మా, ఒక మంచి విధంగా. ఇక కొన్ని ఎదురు దెబ్బలు అయితుంటాయి, కొన్ని మంచి అయితుంటది, చెడు అయితుంటది. సో, వాటెవర్ అది ఏదైనా గానీ, ఇంకా అది ఏదున్నా ఏమున్నా గానీ మా వరకు మేము డిస్కషన్ చేసుకుంటాం, మేము కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, ఉమ్. దాన్ని మేము సాల్వ్ చేసుకుంటాం. సో, వేరేటి వాళ్ళకైతే దీని మీద అడిగే రైట్ లేదు. ఒక మాట అన్న, మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నా కూడా మీరు బయట పెడతలేరు అని ఒక వార్త కూడా మా చెవి దాకా వచ్చింది. మరి నిజమేనా? ఏ ఎవిడెన్స్ అవసరం వద్దు. ఉమ్. ఎందుకంటే ఇక్కడ ఒక ఎవిడెన్స్‌తో చూపించి వీళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ అనేది కరెక్ట్ కాదు. ఉమ్. అసలైన శివశక్తి అంటే శివశక్తి ఇద్దరు అర్ధనారి రూపం ఎత్తినప్పుడే ఆ అర్ధనారి రూపంలో మంచి చెడు ఉన్నది, అర్థం ఉన్నది, కోపం ఉన్నది, ప్రేమ ఉన్నది, పగ ఉన్నది. సో, ఇక్కడ గొప్పపడ్డోళ్ళే ప్రేమిస్తారు, తిట్టినోళ్ళే మన తర్వాత మనం మంచిగా చూసుకుంటారు. అక్కడ మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయో లేవో తర్వాత అది విషయం. దాని గురించి అనేది మనకు అక్కర కూడా లేదు. మన పర్సనల్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ పర్సనల్ అనేవి తర్వాత విషయం. కానీ పర్సనల్ లైఫ్‌లోకి ఎవరు రారు, మనం వాళ్ళ పర్సనల్ లైఫ్‌లోకి పోము. ఇక్కడ ఎవిడెన్స్ అనేవి ఇట్లా కాకుండా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తే బాగుంటది. ఎవరి గురించి ఇప్పుడు తప్పు ఏంది, మనిషి లేడు, తప్పు చేసి వచ్చిన మనిషి ఉండడు. ఆడోళ్ళు కానీ, మగోళ్ళు కానీ, ఇంకెవరైనా కానీ ఎవరి తప్పులో అలాగే, ఎవరి నిర్ణయం అలాగే, ఎవరి లైఫ్ అలాగే. సో, మనం ఎవరి గురించి కూడా ఎవిడెన్స్ ఉన్నాయి ఉన్నా కానీ మనం ఏం గురించి కూడా మాట్లాడకపోవడం మంచిది. సో, ఎవరి లైఫ్ వాళ్ళది. జనాలకున్న కొన్ని క్వశ్చన్స్ వల్ల నేను ఈ క్వశ్చన్స్ అడుగుతున్నా కానీ, నేను అడిగే ఈ క్వశ్చన్స్ వల్ల మీ మనసు ఏమైనా నొప్పించుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్న, నిజం చెప్తున్నా. పర్లేదమ్మా. ఇక నన్ను నమ్మి ఇప్పుడు ఈ వీడియోలు చూసే వాళ్ళందరూ నన్ను కొందరు నెగిటివ్గా పెడుతున్నారంటే వాళ్ళు ఎవరో పడనోళ్ళు ఇట్లా ఏవో పెట్టిస్తుంటారు. కానీ నేను జెన్యూనా కానా, నేను మంచోనా చెడ్డోనా అనేది చూసే జనాలకు తెలుస్తుంది. నేను ఎందుకంటే నేను ఒక మంచి కార్యం చేయడానికి వచ్చిన, ఆ కార్యం చేయాలి, చేస్తా, ప్రతి ఒక్కరికి అనుకుంటున్నా. ఆ యొక్క విషయంలో మేము డిస్కషన్ చేసుకుంటాం, మంచిగా ఉంటాం. నేను జెన్యూన్ కాబట్టే నాకు ఇప్పటికి కూడా కొందరు సపోర్ట్ ఉన్నారు. ఆ సపోర్ట్ వల్ల నేను ఇప్పటికి కూడా నేను ఉండగలుగుతున్నా. కొన్ని విషయాలలో బాధపడ్డా కానీ వాళ్ళ వల్ల నేను కొంచెం పైకి రావడం అనేది ఉంది. సో, నాకు ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళన్నా ఎవరైనా సరే వచ్చి హెల్ప్ చేస్తారు, నాకు చూసుకుంటారు, హెల్ప్ చేస్తారు. ఏ విషయంలో చేస్తారంటే ఏదైనా నేను బాధపడ్డా, ఒక విషయంలో గుడిగులిపోయినప్పుడు నేను పైసల గురించి పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఒక్క నిమిషం మీ క్వశ్చన్ అట్లనే పక్కకు పెట్టండి. సో, దానికంటే ముందు ఒక క్వశ్చన్ అడుగుతా. మిమ్మల్ని బట్టలు ఇప్పి కొట్టిరు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది, అది ఎంతవరకు నిజం అసలు? ఇక్కడ అమ్మ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి మీద ఎదురు దెబ్బలు అనేవి 100 అవుతుంటాయి. నేను అదే చెప్పుకుంటూ వస్తాను. ఇప్పటికీ కూడా నన్ను టార్గెట్ చేసి ఈ యొక్క దీని గురించి హైలైట్ చేస్తే ఇది జరిగింది ఒక 3 సంవత్సరాల కిందట. ఆ 3 సంవత్సరాల కిందట అది జనాలకు మంచి చేస్తే ఓర్వక కొన్ని విషయాలలో జరిగింది. ఆ విషయం అట్లా జరిగినప్పుడు కొన్ని నాకు కూడా ఫ్యామిలీ బాధ్యతలు అనేవి ఉంటాయి, నాకు కూడా కొన్ని అనేవి ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో, దానికి నేను వెనకడుగు అనేది వేయడం జరిగింది. కానీ అక్కడ ఎవ్వరిని కూడా ఉద్దేశపూర్వకంగా అక్కడ కొట్టిడు కదా, మిమ్మల్ని నిద్ది చేసిరంట, నేను నిద్ది చూసిన, ఎవ్వరి విషయాలు ఆలై, ఎవరి పర్సనల్ విషయాలు ఆలై. నేను వచ్చిన వాళ్ళకి కూడా, మన దేవుని కాడికి వచ్చిన వాళ్ళు కూడా, పండుగలు చేపించిన వాళ్ళు కూడా చాలా సార్లు చెప్పిన. అదే సామెత ఉంది చూసినారా, మన ఇంట్లో కూర కంటే పక్కింటి పుల్ల కూర నచ్చుతుంది అన్నట్టు. ఎస్, అట్లా మన తప్పులు చూడకుండా ప్రతి పక్కన తప్పు చూపించాలి, ప్రతి ఒక్కరిది ఇట్లా చేయాలనేది అక్కడ చూస్తున్నారు. సో, వాళ్ళ వ్యక్తిగతంగా మనం కూడా వెళ్తే వాళ్ళకి కూడా చెడ్డగా కనిపిస్తాయి, కరెక్ట్ ప్రతి మనిషిలో ఉంటాయి లోపోల్స్. అదే నేను అట్లా చెప్తున్నా. నేను మాట్లాడే విధానంలో కొంచెం పొరపాటు ఉంటుండొచ్చేమో, ఎవరైనా తప్పు ఇట్లా అనుకుంటుండొచ్చేమో మేబీ. కానీ ఎవరి పర్సనల్ లైఫ్ అలాకుంటే అక్కడ జరిగింది ఏంటంటే, అమ్మవారు ఎల్లమ్మ తల్లికి పూజలు చేయడము, ఇంకా అమ్మవారికి పూజలు చేయడం వల్ల ఎక్కడ ఈ యొక్క పేరు అనేది ఇంకా పెద్దగా అవుతుందో, లేకుంటే మనిషి పెద్దగా అయిపోతారో అని చెప్పేసి ఇట్లా అనుకొని
వీడి పేరు వస్తే వీడు గొప్ప స్థాయికి వస్తారని అనుకొని అక్కడ అటాక్ చేయడం జరిగింది. అది నేను ఒప్పుకుంటా. అది పెద్ద విషయం అని కాదు. సరే అది ఏమున్నా ఒక చూపిస్తే చెప్పినంత మాత్రంలో ఆడ ఏం తక్కువ అయ్యేది ఏం లేదు. సో ఆడ అటాక్ అనేది ఆ విషయంలో అమ్మవారి విషయంలో అయ్యింది. ప్రతి ఒక్కరికి మంచిగా అవుతుంది, వీళ్ళ దగ్గరికి పోతే వీడు ఇట్లా అట్లా అని చెప్పేసి ఉంటుంది కాబట్టి అటాక్ అనేది జరిగింది. ఇక మా దాంట్లో కొందరు పడని వాళ్ళు ఉంటారు. మాదనేది కాదు, ఇక బయట వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, పడని వాళ్ళు ఉంటారు. ఎవరికొవరికి ఒకరికి ఇప్పుడు నక్షత్రులు ఉన్నట్టు నక్షత్రులు ఉంటారు, నక్షత్రులు ఉన్నట్టు ఆ నక్షత్రులు ఉంటారు. ఎదుగుతుంటే ఓర్వజాలరు మనిషి. ఇప్పుడు నన్ను తక్కువ ఏజ్ చూసి మాట్లాడినంత మాత్రంలో చూసే జనాలకైతే తెలుస్తుంది ఎవరు ఏందని చెప్పేసి ఇట్లా. సో అక్కడ జరగడానికి రీజన్ ఉంటుంది. ఉత్తనే ఎవరిని కూడా ఎవరు ఉద్దేశించి ఉండదు. అక్కడ ధర్మం ఉన్నా అధర్మం ఉన్నా కొన్ని విషయాలలో ధర్మం అనేది దాగుతుంటుంది. ఎందుకంటే నిజం అనేది నిప్పు లాంటిది, కొంచెం కొంచెం రవ్వలేక రగులుకుంటూ వస్తుంటుంది. సో అదనమాట అక్కడ ఇట్లా. పాస్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ పాస్ట్ అనంగా తప్పు అనంగా ప్రతి ఒక్కరు ఉంటుంది. తప్పుని సరి చేసుకొని వస్తేనే కరెక్ట్కి వస్తుంది. ఈరోజు నేను ఎన్ని కష్టపడుకుంటూ వచ్చినామంటేనే ఈరోజు సుఖానికి వస్తామన్నమాట. సో అది అనేది జరిగింది. జరిగినప్పుడు దానికి ఎంత చెప్పాలో శివశక్తులు మీ గురించి ఒక 2-3 మాటలు అన్నారు. మీ ఇంట్లో పండగ చేసుకున్నప్పుడు కానీ లేదంటే శివశక్తులకు చెప్పాల్సి వచ్చినప్పుడు కానీ మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరే గురువు అన్నట్టు చేసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తూ వచ్చారు. నిజమేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శివశక్తులకు నేను చెప్పకపోవడానికి కారణం వాళ్ళకు నాకు పరిచయాలు పెరగలేదు. చిన్న ఉన్నప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు దేవుడు వచ్చిండు. తర్వాత నేను దేవుడు వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయి నాకు తెలిసినంత వరకు ఏ దారి ఉన్నదో ఆ దారికి వెళ్ళి ఆ దారిలో నాకు మంచి చెడు అనేది పరిచయం అయ్యి నేను ఎంత కష్టపడుకుంటూ వచ్చినా ఎంత బాధపడుకుంటూ వచ్చినా నాకు తెలుసు. అందులో కొందరు పరిచయం అవ్వడం వల్ల నా యొక్క లైఫ్కి అనేది వచ్చి వాళ్ళ వల్ల నేను కొంచెం బాధపడడం వల్ల నాకు ఈ సొసైటీలో ఇట్లా నాకు నచ్చలేదని చెప్పేసి నేను కొన్ని రోజులు వాళ్ళకు దూరం ఉండి ఇక నా పని లేదో నేను చేసుకుంటూ పోతుంటే నాకు అనిపించింది నేను శివశక్తిని అయి ఉన్నా, నేను పండుగలు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చూసి ఒకరిని చూసి ఒకటి తెలుసుకొని చేసి అట్లా పండుగలు చేయడం చిన్న పండుగల నుంచి చిన్న చిన్నగా స్టార్ట్ చేసి ఒక్కొక్క అడుగు తీసుకుంటా వెళ్ళిన తర్వాత అక్కడ పండుగలు చేస్తే ఏంది, పట్నాలు అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, పట్నాల మీద తెలిసి కానీ తెలియగాని తప్పు చేసినోడు పట్నం మీద అడుగు పెడితే తెల్లారే కాల్జేలు పడిపోతుంది అనేది అక్కడ శాస్త్రం. అది పట్నం మీద అడుగు పెట్టద్దు, అమ్మవారు వచ్చి కూర్చుంటుంది పట్నంలో. సో అక్కడ అడుగు పెట్టడానికి ఉండదు. అట్లా వేరేటోళ్ళు చేస్తే తప్పు అవుతుంది. నేను చిన్నప్పటి నుంచి చేసిన పండుగలు చేసినాం, పటాలు వేసినాం అన్నట్టు నేను అదే విధంగా శివశక్తిని కాబట్టి అది వచ్చి పటాలెక్కి బండారు పెట్టుకొని ఆ బండారు విధంగా ఇరగోల గౌడ దర్శనం వేసుకొని కొత్త బట్టలు వేసుకొని అదే పట్నాలు ఎక్కి అది చేసుకుంటా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ రావడం వల్ల ఓహో ఇది ఇంతే ఇట్లుంటుంది అంటే ఇందులో ఏం పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఉండరు అన్నట్టు ఆ అపోహల్లో నేను ఉండడం జరిగింది. తర్వాత నేను తెలుసుకోవడం జరిగింది. సో ఇక్కడ జర్నీలో నాకు వీళ్ళు పరిచయం కాకపోవడం వల్ల వీళ్ళని ఇన్వైట్ చేయలేకపోయాను. తర్వాత ఇట్లా ఒకటి ఉంటుంది సిస్టమ్. ఈ పూజలలో కూడా విధానాలు ఇట్లా చేసేటోళ్ళు చెప్పేటోళ్ళు ఉంటారని నాకు అర్థం కాలేదు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత తెలిసిన తర్వాత నాతోని కమ్యూనిటీ అంటే కొంచెం బాండింగ్ ఏర్పరచుకుందామంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోతే కొంచెం రెస్పెక్ట్ అనేది వస్తుంది. సో నేను ఏం చేసిన అంటే మంచి పేరు సంపాదించుకుంటే వీళ్ళను గుర్తుపట్టి అప్పుడు రెస్పెక్ట్ అనేది వస్తుంది అనే ఆలోచనతో నేను అనుకున్నా. కానీ ఎవరిని కూడా అక్కడ పిలవకపోవడం కానీ నేనే చేసుకోవాలని అట్లా ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ బంధం ఇంకా మంచిగా ఉంటే మాది ప్రతి ఒక్క దానికి నేను ఇన్వైట్ చేసుకుంటా. ప్రతి ఒక్క దానికి నేను వాళ్ళ దాంట్లోకి వెళ్తే వాళ్ళు నా దాంట్లోకి వస్తారు, మేమేం మంచిగా ఉంటాం. సో అట్లా అనమాట. తెలియకపోవడం, నేను ఊర్లో ఉండడం, బీద కుటుంబంలో ఉండడం, ఇక మాకు కొన్ని బడ్జెట్ ప్రాబ్లం ఇట్లా ఉండడం, దానివల్ల నేను వీళ్ళతోని అంత కమ్యూనికేషన్ పెరగలేదన్నమాట. సో అట్లా పిలవకపోవచ్చు. మీ శివశక్తులే మీ గురించి ఈయన ఎన్నిసార్లు జపమాల చేసిండో, కొన్ని 1000 సార్లు జపమాల చేస్తేనే మాకు దేవుడు శక్తులు ఇస్తాడు, కొన్ని పనులు మేము చేయగలుగుతాం. మరి ఆయన ఎన్నిసార్లు చేసిండు అని ఒక క్వశ్చన్ మార్క్ ఇట్లా అందరి లోపల రేజ్ చేసిరు. జపమాల అనేది ఇట్లా అమ్మ గుర్తుపెట్టుకోండి, మంత్రం అనేది ఎన్నిసార్లు చదివితే అంత బలం. 1,00,000 సార్లు చదవచ్చు, 1,00,000 కంటే ఎక్కువ సార్లు చదవచ్చు. మనం జపమాల అంటే తిప్పే దాన్ని బట్టి ఉంటుంది, చేసే సమయాన్ని బట్టి ఉంటుంది, మన ఓదార్పుని బట్టి ఉంటుంది, చెప్పే మాటని బట్టి ఉంటుంది. నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు, మరి నేను వాళ్ళని ఎవరిని కూడా నేను అంటలేను. సరే వాళ్ళే పెద్దోళ్ళు, వాళ్ళే చాలాసార్లు చేయొచ్చు, వాళ్ళే గొప్ప స్థాయిలో ఉండొచ్చు, పర్లేదు ఉండని. నాకు తెలిసినంత వరకు, నా కష్టం ఉన్నంత వరకు, నేను సుఖపడేంత వరకు, నా వరకు
ఎంతవరకు నేను చేయగలను అంతవరకు నేను చేసుకుంటూ వచ్చిన. 1,00,000 చేస్తారో, 2,00,000 చేస్తారో, 3,00,000 1,00,000కి పైగా చేస్తే గొప్ప. 1,00,000కి పైగా చేస్తుంటే ఆడికే ఫస్ట్ స్టెప్. ఆడికెళ్ళి ఇక మనం ఎన్నిసార్లు చేస్తాం అనేది మన పైన నిర్ణయం బట్టి ఉంటుంది. సో నేను చాలాసార్లు చేసుకుంటూ వచ్చిన. అన్నిసార్లు చేసుకుంటూ వచ్చినా కాబట్టే ఈరోజు పేరు వస్తున్నది. సో ఆ పేరు అనేది చెడు చేద్దామని చెప్పేసి 100 క్వశ్చన్స్ వేస్తున్నారు. అక్కడ క్వశ్చన్స్ వేసినంత మాత్రంలో మనం చెప్పకపోతే ఆడ తప్పు అవుతుంది అనేది ఎక్కడా కాదు. మేబీ వాళ్ళు అడగడంలో కరెక్ట్ ఉంది అడుగుతున్నారేమో, నేను చెప్పడంలో కూడా కరెక్ట్ ఉంది నేను చెప్తున్నానేమో. అది నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు అంటే నన్ను ఇంకా క్వశ్చన్ చేస్తున్నావు, ఇట్లా అడుగుతున్నావు, ఇట్లా చెప్తున్నావు అని అంటున్నారంటే అక్కడ వాళ్ళ మనసులలో ఏమున్నది, సమాజానికి ఏం చూపిద్దామని. నేను ఇంత పండుగలు చేసి మంచిగా చూపిస్తున్నాక కూడా నాలో తప్పులు చూపిద్దామంటే ఏం చూపిద్దామని సమాజానికి. కాబట్టి ఈ అనేది జపం అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ నిర్ణయం బట్టి ఉంటుంది. నేను నాకు సాధ్యమైనంత వరకు నేను చేసిన, ఇంకా నేను ఇంకా ఫ్యూచర్లో కూడా చేస్తుంటా. దానికి అనేది ఏం లేదు, ఇంకా దానికన్నా బెటర్గా చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి జస్ట్ ఎస్ ఆర్ నో ఒకటే చెప్పండి అన్న. వశీకరణ మంత్రాలు, చేతబడులు మీకు వచ్చా? వశీకరణ మంత్రాలు, చేతవాళ్ళు ఎవరికి రావు. అది వచ్చేటోళ్ళు చేసేటోళ్ళు బయట ఉంటారేమో. నేను అది కూడా చాలాసార్లు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్గా చెప్పిన, నీట్గా. వశీకరణ మంత్రాలు చేసేటోళ్ళని నమ్మకండి. ఇన్స్టాలల్లా వశీకరణ పూజలు చేయబడును అనేది ఒకటి వస్తుంది. అవును, ఆ వశీకరణ పూజలు చేయబడును అంటే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు పెట్టి వశీకరణ పూజలు చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు అని చెప్పేసి ఇట్లా కొందరు నమ్ముతారు. నమ్మడం వల్ల అది నిజంగానే ఉంటుంది, నిజంగానే అవుతుంది అని చెప్పేసి ఇట్లా చూయించుకుంటుంటారు. సో అక్కడ ఏం చెప్తున్నా అంటే అట్లాంటివి పూజలు ఇట్లా అట్లాంటివి చేయడం ఇట్లా ఉండవు. మీరు అవి అట్లాంటివి నమ్మకండి. సో అట్లాంటివి నమ్మాల్సి వస్తాయి కాదు. మీకు తెలిసిన వాళ్ళకి ఇట్లా పర్సనల్గా ఎవరైనా ఉంటే ఇట్లా అవి చూపించుకొని చేసుకుని అని చెప్పేసి అన్న. సో అట్లాంటి పూజలు ఇట్లా నేను చెయ్యను, ఉండవు. ఓకే, మీరు ఏ ఛానల్కి ఇంటర్వ్యూ అడిగినా కూడా ఇయ్యరు, ఒక్క ఛానల్కి మాత్రమే మీరు ఇంటర్వ్యూ ఇస్తారు అంటే పైసలు ఇచ్చి మరి ప్రమోషన్ చేయించుకుంటున్నారా అని ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు అమ్మ ఇంటర్వ్యూలు అనేవి ఇట్లా, ఇప్పుడు మీతో నాకు కమ్యూనికేషన్ అనేది పెరగలేదు. సో మీరు మంచిగా ఉంటే, మీరు ఒకరి సమాజానికి మంచిగా చూపిస్తారంటే నేను తప్పకుండా ఇస్తా. ఇవ్వడంలో అనేది పెద్ద విషయం ఏం కాదు. మంచి కంటెంట్ చూపిద్దాం, ప్రజలకు మంచి చూపిద్దాం అని అంటే నేను ఇస్తా అంతే. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ పైన ఉన్నా నేను కూడా ఇప్పుడు ఒక యూట్యూబర్ లెక్క ఉన్నప్పుడు అడిగే రైట్స్ మీకు ఉంటాయి, చెప్పే రైట్స్ నాకు ఉంటాయి. కానీ పైసలు ఇచ్చి ప్రమోషన్ చేయించుకోవాల్సినంత అవసరం ఏముందని? ఎవరికి పైసలు ఇచ్చి ప్రమోషన్ చేయించారు? మీకు వచ్చిన కామెంట్స్. నాకు పైసలు ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటే, నేను పైసలు ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటే నాకేం వచ్చింది ఆడ? మీకు ఫేమ్ వచ్చింది. ఫేమ్ ఎవరికి కావాలి? వ్యూస్ ఎవరికి కావాలరా? ఇప్పుడు వీళ్ళందరితో ఏమొస్తుందమ్మా? నాకు ఏమొస్తుంది? పైసలు వస్తాయి, మీ దగ్గర కస్టమర్లు వస్తాయి. నా దగ్గర నేను చూపియాలి, ఎవరికైనా రియాక్ట్ అయినట్టు ఇట్లా చూపియండి ఒకసారి. ఎంతమంది పెట్టారు, ఎవరికి రియాక్ట్ కాదే. ఈ రోజు ఇన్స్టాగ్రామ్లల్లా మీరు అవేమంటారు, కొన్ని పుట్టలను తీసి అక్కడ దేవత నిలబెట్టడం గానీ ఇట్లాంటివి చేయడం జరుగుతుందా? వీళ్ళు కాదా? ఒకటే వీడియో మీరు చూడండి, 2-3 ఒకటే పండుగ 2-3 వీడియోలు ఉంటాయి. అక్కడ పండుగలు కూడా మా రిలేటివ్స్ కానీ మా దగ్గటోళ్ళు కానీ వాళ్ళే పండుగలు. సో అక్కడ పండుగలు అనేవి మీరు అవి చూడండి, అవి ఏం చేస్తున్నారు, ఏం సంగతి, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. కల్చర్ గురించి చెప్తున్నారు. కల్చర్ ఎందుకు తీసుకుంటారు? మంచి గురించి ఎందుకు తీసుకుంటలేరు? మీరు మంచి గురించి తీసుకోకుండా చెడే కావాలి, అదే కావాలి చెప్తుంది. మంచి గురించి చెప్పినప్పుడు మంచి తీసుకోకుండా చెడ్డ గురించి ఎందుకు చేస్తున్నారు? అంటే 10 మందిలల్లా ఒక 7 మంది కరెక్ట్ చెప్పి 3 నెగిటివ్ చెప్తున్నారంటే 3 మాటనే నమ్ముతున్నారు. కానీ 7 మంది అంతా వేస్ట్ గల, 7 మంది అంతా ఉత్తోలా, 3 అనేటోళ్ళు కరెక్ట్ వాళ్ళ, వాళ్ళ నెగిటివ్ చెప్పిన వాళ్ళని నమ్ముతున్నారు ఎందుకు? అంటే ఇక్కడ ఏమవుతున్నది అంటే ఆ 7 మంది కూడా తప్పు అయిపోతారు ఇక్కడ ఆ 3 వల్ల. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైనా సరే క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి. ఏదైనా క్వశ్చన్ ఉన్నా, ఏదైనా ఆన్సర్ ఇస్తున్నా, దానికి నేను ఇవ్వడానికి వచ్చినాక కూడా మీరు ఇంకా నెగిటివ్ చేసి ఒక మనిషిని తప్పు చూపించడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు మీరు, ఇప్పుడు అదే క్వశ్చన్. మీ మనసాక్షిని చేసుకొని ఒక మాట చెప్పండి అన్న. ఒక దైవ కార్యం చేస్తున్నా, నాకు పైసలు పంపియండి అని మీరు అడిగిరని మీ శివశక్తులే చెప్పారు. మీకు పైసలు తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అదే శివశక్తులు ఇప్పుడు అననిక లేదు, కానీ అదే కొందరు ఏం చేస్తున్నారంటే దందా నడిపిస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అసలు దందాలేకి ఎందుకు చూస్తున్నారో నాకు తెలుస్తలేదు. నేను రూపాయి అడుక్కున్నా, నేను ఇంత పేరు సంపాదించుకొని కూడా నేను పైసలు రూపాయి అడుక్కుంటే
ఆడ అడుక్కొని నేను ఒకటి చేపిస్తుంటే మీరు అంతా దిగజారి నేను ఇంత కింది కొంగి కూడా నేను తల దించుతుంటే మీరు నన్ను ఎందుకు తప్పుగా చూస్తున్నారు? అడుక్కోవడంలో తప్పేమున్నది? ఆడ 10 రూపాయలు అడుక్కోవడంలో తప్పు ఏడగా అనిపిస్తున్నది మీకు? అట్లా మీరు అడిగినప్పుడు ఎంత వచ్చింది? ఒక రేకులు వేపించిన, బండలు వేపించిన, దేవుళ్ళని తీసుకొచ్చినాం. మా ఊరికి ఒక 10 మంది వస్తే అన్నం పెట్టేది కాడికి నేను చేసుకున్నా. అది ఎంత వచ్చింది ఏం సంగతి అనేది ఇట్లా ఇచ్చినోళ్ళకి తెలుసు, వచ్చినోళ్ళకి తెలుసు. ఆ వీడియోలు కూడా నేను పెట్టినా. తర్వాత కొన్ని కారణాల వల్ల యూట్యూబ్, నేను ఇంతకుముందు చెప్పినా కదా అటాక్ అనేది, దానివల్ల యూట్యూబ్ అనేది పోయినందుకు ఆ వీడియోలు అనేవి పోయినాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన, మళ్ళీ ఒక సపోర్ట్ వచ్చిర్రు నాకు. ఆ సపోర్ట్ నుంచి నేను మళ్ళీ ముందరికి వచ్చిన. సో ఇక్కడ ఏమవుతున్నది అంటే ప్రతి ఒక్కరు ఒక వ్యవస్థని లేకుంటే పేడ్ చేసి ప్రమోషన్లు చేయించుకున్నామని, పైసలు తీసుకొని వీడియోలు పెట్టినామని ఇది పెట్టరు. మీరు పైసలు తీసుకొనే మరి ఈ జ్యోతిష్యం చెప్పేటోళ్ళ వాళ్ళ దగ్గరికి మీరు చేస్తున్నారా? వాళ్ళు మీకు పైసలు ఇస్తే మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఒక మాట, మీ వీడియో పెట్టి జ్యోతిష్యం చెప్పబడును, వాళ్ళు ఇక్కడ చేసేదంతా వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ వల్లనే దీంట్ల మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చిన. వీళ్ళ వల్ల ఏమైతున్నదంటే బిజినెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు నా ఫోటో పెట్టి. సో అట్లాంటి వాళ్ళ నమ్మకాన్ని అన్ని వీడియోలు తీసి అంతా క్లియర్ గా చెప్పినా చాలా మంది కూడా రౌడీ రాకేషే పైసలు తీసుకుంటుండు అని చెప్తున్నారు. ఇక్కడ నేను అంతా క్లియర్ కట్ గా నేను వీడియోలు కూడా తీసి పెడుతున్నా. నమ్మకండి, ఎవరికి ఫోన్ చేయకండి, నేను ఎవరిని రమ్మనను, నా దగ్గరికి ఎవరు రాకురి, నా పూజలు ఏమో నేను చేసుకుంటా, నా పండుగలు ఏదో పెట్టుకుంటా. పండుగలు చాలా తక్కువ, నేను గులకాడికి అయ్యేటివి ఎక్కువ ఉంటాయి చూడండి. అట్లా మీ వల్ల మోసపోయిన ఉన్నారా ఎవరైనా? మోసపోయిన బాధితులు రాలేదు, నా దగ్గరికి అయితే రాలేదు. ఒకవేళ వస్తే నేను ఒకటే చెప్తున్నా, పోయి పిఎస్ లో కంప్లైంట్ పెట్టండి. ఆ ఎవరైతే నెంబర్ పెట్టి చేస్తున్నారో వాళ్ళకు కంప్లైంట్ పెట్టండి. సో ఇక్కడ జాదుగా చేస్తున్నారు, చూసి ఉండండి. నా పేర్లు చెప్పి పైసలు తీసుకుంటున్నారు, వాళ్ళతోని కొంచెం జాగ్రత్తగా ఉండండి. నా పేర్ల మీదంగా జ్యోతిష్యం చెప్పబడును అని చెప్పేసి ఇలా పెడుతున్నారు. దానికి మాత్రం నేను ఎటువంటి బాధ్యతను నేను కాను. అది మీకు మీ రెస్పాన్సిబిలిటీ. నన్ను నమ్మడని నేను చెప్పాను, నా వీడియోలు మీరు చూడనని నేను చెప్పాను. దానికి మీరే బాధ్యతరాలు. తప్పు చేయండి సారీలు ఎందుకు చెప్పాలి? తప్పు చేయండి కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేయాలి? ఎందులో కామెంట్స్ ఆఫ్ చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ ఆఫ్ లో ఉన్నాయి, లిమిటెడ్ కామెంట్స్ ఉన్నాయి. తప్పు చేయనప్పుడు సారీలు ఎందుకు చెప్తున్నాడు? అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ లా నేను ఎంత కష్టపడి పేరు సంపాదించుకుంటున్నానో నాకు తెలుసు. ఒక మనిషి ఎంత బాధపడుకుంటూ వస్తాడో వాళ్ళకి తెలుసు. ఒక ఇండస్ట్రీకి ఒక ఆదర్శంగా. అట్లాంటిది నేను కష్టపడి నేను పేరు సంపాదించుకుంది, ప్రతి ఒక్కరికి ఒక పేరు అనేది నాకు గుర్తుపట్టాలి, నా మంచి వ్యక్తి అన్నట్టు మనం ఏందో చూపించుకోవాలన్నట్టు ఇంత కష్టపడుకుంటూ వస్తుంటే, అట్లాంటిది ఒక మనిషిని చెడ్డగా చూపిస్తుంటే ఎట్లా జీర్ణించుకోనికి వస్తుంది చెప్పండి? ఇప్పుడు నన్ను నమ్మి ఇప్పుడు భక్తులన్నా లేకుంటే నా ఫాలోవర్స్ అన్నా ఇంకా చాలా మంది ఉన్నారు. ఏదన్నా తప్పే ఇప్పుడు తప్పుగానే చూపిస్తారు. ఇప్పుడు ఇది అంటారు, రేపు ఇంకోటి కుట్ర అంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే నా భక్తులన్నా, ఇప్పుడు నా ప్రజలన్నా, నా ఫాలోవర్స్ అన్నా, నన్ను ఇష్టపడేటోళ్ళన్నా, నన్ను ఆదరించేటోళ్ళన్నా, నన్ను ఇంకా గురువులకు కొలిచేటోళ్ళన్నా, ఎవరైనా సరే వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ వాళ్ళు బాధపడుతున్నారంటే నాకు ఒకరితో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు. నేను కూడా ఆపోజిట్గా కూర్చుంటే ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది, పెద్ద ఇష్యూ అవుతుంది. కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళు అనడంలో ఏది ఉందో లేకుంటే నేను అనడంలో ఏది ఉందో ఎవరో వల్ల అయితే ఒక మిస్టేక్ అనేది ఉంటుంది, వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతుంది. ఒకరు ఎగిరి గారు మనం ఎగురుతుంది, కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. సో నేను సారీ చెప్పడానికి ప్రతి ఒక్కరికి ఇట్లా ఏంటంటే, నాకు కొన్ని విషయాలలో నేను కొందరితో కలవకపోవడం వల్ల నాకు వాళ్ళకు అండర్స్టాండింగ్ లేక కొంచెం ఒకరి దగ్గర తక్కువ చేసి మాట్లాడితే తక్కువ అనేది ఎక్కువ అనే విషయంలో ఇట్లా మనస్పర్ధలు అనేవి వచ్చి ఉండొచ్చు. కానీ ఆ విషయాలలో నేను సారీ చెప్తున్నా, కానీ నేనే తప్పు చేసినా నాదే తప్ప అని నేను చెప్తలేను. ఒక మాటల వల్ల ఒక రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్ల లేకుంటే ఏదైనా విషయాలలో అటు ఇటు కావచ్చు, కానీ ఎవరిని కూడా ఇక్కడ నేను కించపరుస్తలేను, ఎవరు కూడా నన్ను అనకపోవడం మంచిది. ఇప్పటి వరకు నేను మీకు వీళ్ళు అన్నారన్న ఈ కామెంట్స్ నేను రాసుకున్నా అని చెప్పిన లైవ్లో నేను మీకు ఒక కామెంట్ చూపిస్తాను. మరి ఇది నాకు తెలిసి దీనికి చాలా మంది రియాక్ట్ అయ్యారు. అట్లా కాదు, నువ్వు తప్పు చెప్తున్నావు బ్రో, అన్న గురించి నాకు తెలుసు, ఆయన క్యారెక్టర్ నాకు తెలుసు అన్నోళ్ళు ఉన్నారు. సో దానికి ఒక కామెంట్ మీకు చూపిస్తానన్నా, ఎందుకంటే మళ్ళీ అందరికి తెలియాలి కదా నేను నిజంగానే అడుగుతున్నానా లేకపోతే అన్ని కల్పితాలా అనుకుంటారు కదా. 1,60,000 తీసుకున్నావు, కైండ్లీ ప్రాబ్లం ఉంది, రిటర్న్ ఇచ్చేయి. 1,60,000 తీసుకున్నా అని చెప్పేసి అక్కడ కామెంట్ పెడుతున్నారు. ఆ కామెంట్ కింద పెట్టిన వాళ్ళని ఎందుకు నమ్ముతలేరు? ఇప్పుడు ఎవరైనా కూడా ఒక వైట్ పేపర్ పెట్టి అందులో ఒక డాట్ అదే నమ్ముతున్నారు, అదే చూస్తున్నారు. ఇక్కడ ఒక మనిషిని తక్కువ చేయాలనుకుంటే వాని మీద ఏదైనా ఒక్కటి స్ప్రెడ్ చేయాలి. సో ఇక్కడ తప్పు చూపిస్తే
వీడు అనేది తెలియాలి అని చెప్పేసి చూస్తున్నాను. నేను అక్కడ అంత క్లియర్ కట్గా నా దగ్గరకు ఎవ్వరు రాకుర్రి, నా పేర్ల మీద ఇట్లా పైసలు అడుగుతున్నారు, నా పేర్ల మీద ఇట్లా చేస్తున్నారు, మీరు నమ్మకండి పోకండి అని చెప్పేసి నేను అంటున్నా. అక్కడ మీరు అది చూసి కూడా ఇట్లాంటివి పెట్టి కామెంట్లు పెట్టి పడనోళ్ళతో పెట్టించి మీరు ఏం సాధిద్దామని, మీరు ఏం చూపిద్దామని సొసైటీకి? ఇట్లా నా సటోని మంచోని కూడా చెడ్డ చేసి చూపిద్దామనా? లేకుంటే నేను చెడ్డగా అనిపిస్తే మీకు అందరికీ మనసు సాటిస్ఫాక్షన్ అవుతుందా? అట్లా చెడ్డగా పెట్టాలి, మనిషిని తప్పుగా చూపించాలి. ఈరోజు వీళ్ళు వస్తే వీని తప్పుగా చూపించాలి, ఆలస్యాలు. నిజాయితీగా కష్టపడి పైనకి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరిని తప్పు చేయాలని చూడరు. ఎందుకంటే ఆ కష్టం విలువ ఏందో వాల్యూ కూడా లేదు. ఆ కష్టం విలువ ఏందో తెలుస్తుంది. ఒక కామెంట్ పెట్టినంత మాత్రంలో అదే పట్టుకొని కూర్చుంటే అది కాని పని. ఈ సెకండ్కి ఈ సెకండ్కి ఈ మినిట్కి ఎంతగానో ఎంత పనులు అవుతున్నాయో తెలుస్తుందా? ప్రపంచం ఆగిపోతుందా? ఇది 4 రోజుల ఆట. ఇది 4 రోజుల ఆటకే ఇదంతా ఉరుకులాడుతుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటున్నాను. ఒక పెట్టిన కామెంట్కి మీరు ఇట్లా చేస్తున్నారు. ఆ కామెంట్ పగోలు కూడా పెట్టొచ్చు అని అనుకోవచ్చు కదా, కావాలని కూడా ఉన్న వాళ్ళు పెట్టొచ్చు అని అనుకోవచ్చు కదా. ఆ కామెంట్ కింద మంచి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి అదెందుకు చూస్తలేరు? సో ఇక్కడ చెప్తున్నది ఏంటంటే 10 మందిలో 9 మంది కూడా కరెక్ట్ చెప్పి ఆ 10వ మంది తప్పు చెప్తే తప్పు పట్టుకొని చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. టైం ఇప్పుడు ఎంత అవుతుంది అమ్మా? దాదాపు 2 అవుతుంది. ఇది ఇంటర్వ్యూ ఇంత నైట్ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? నన్ను తప్పుగా చూపిస్తున్నారు జనాలకు, అది చూపించడం నాకు నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే నేను మీడియా వాళ్ళకి ఇట్లా వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వకపోవడానికి నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా వల్ల ఇట్లా మీడియా మిత్రులు ఇట్లా ఎవరైనా బాధపడి ఉంటే సారీ, నా పక్కా నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నన్ను అడగడం వల్ల నేను రెస్పాన్స్ కాకపోవడం వల్ల ఇప్పుడు ఎవరైతే మీడియా వాళ్ళు ఇట్లా ఉన్నారో ఆ మీడియా మిత్రులు ఇట్లా కొన్ని సందర్భాలలో రెస్పాన్స్ కాకపోవచ్చు. ఎందుకంటే నాకు కూడా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. నేను కూడా కొంచెం విలేజ్లో ఉంటా, అక్కడికి వెళ్ళి ఇక్కడ అన్నట్టు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో నాకు కూడా వ్యక్తిగతంగా నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పుకోలేకపోతున్నా. నా వల్ల ఇట్లా ఎవరైనా మీడియా మిత్రులు ఇట్లా బాధపడి ఉంటే వాళ్ళు కూడా ఒకసారి సారీ చెప్తున్నా, మీరు ఫీల్ కావద్దు. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి నెగిటివ్ కామెంట్లు ఇట్లా పెట్టడం ఇప్పటితోనైనా కొంచెం స్టాప్ చేయండి. ఒక మంచి మెసేజ్ ఇద్దాం అనుకుంటే ఇవ్వండి, మీ వల్ల ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చూపించండి. అంతేగాని ఇట్లా తప్పు చేసి మాత్రం చూపించకండి స్వామి. నెగిటివ్ అని మీరు అనుకుంటున్నారన్నా, 10 మంది నెగిటివ్ పెడితే 90 మంది మీకు పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు తెలుసా? మీరు చూసిరా పోనీ? నేను ఇవి ఇంటర్వ్యూలు కానీ ఇంకేవి చూడలేదమ్మా. అసలు దీని గురించి నేను ఒకటే అనుకున్నా, అసలు ఎందుకు నా గురించి ఇట్లా మాట్లాడుతున్నారు, దేనికోసం మాట్లాడుతున్నారు, ఇదే ఉందా లేకుంటే ఇంకా దేని గురించి అయినా కావాలని ఇంకా స్ప్రెడ్ చేద్దామని చూస్తారా? అంటే ఇది ఇట్లా ఏదామని చూస్తే నా పేరు ఖరాబ్ చేద్దామని చూస్తున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏందనేది తెలుసుకోవడానికి నేను వచ్చిన. సో ఈ ఇంటర్వ్యూలు చూసి ఇవి చూసుకుంటా కూర్చుంటే ఇక నాకు డే గర్వదు. ఇంకోటి ఏంటంటే నేను మనశ్శాంతిగా పూజలు చేసుకోలేకపోతున్నా. అవును, ఒకప్పుడు మీ మాటల్లో గంభీరం ఉండే, ఇప్పుడు లేదు, దుఃఖమే ఉంది. దుఃఖం. ఇప్పుడు ఈ మిడ్ నైట్ అవుతుంది, ఇట్లనే కూర్చుంటున్నా, నిద్ర లేదు. రేపు పొద్దుగాల రావాలి, మళ్ళీ ఇంకో మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వాలి. సో అట్లా నేను ఇచ్చుకుంటూ పోతున్నా. నాకు అసలు నిద్ర లేదు, మనిషికి రెస్ట్ లేదు. నేను ఈడికెళ్ళి ఇప్పుడు 70 కిలోమీటర్లు పోవాలి, 70-80 కిలోమీటర్లు పోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసేయాలి, మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ 2-3 ఇంటర్వ్యూ. అంటే నాకు అక్కడ కుదురుతలేదు. నాకు కూడా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది కదా. అదొకటి ఎందుకు గుర్తుపడతలేరు మీరు? ఎందుకు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు? సరే అందరూ నాకు పాజిటివ్గా పెడుతున్నారు అంటున్నారు. ఆ పాజిటివ్గా పెట్టే దాంట్లో ఒక్కటి కూడా ఇప్పుడు మీ గురించి ఇంత గొప్ప చెప్పిరని నువ్వు అడగలేవు చూడు. ఒకటే మాట తప్పుగా ఇట్లా పెట్టిరానా అని చెప్పేసి అడుగుతున్నా. అంటే తప్పే చూపిస్తున్నావు నువ్వు కానీ కరెక్ట్ చూపించలేవు. అందుకే నేను అది కూడా మెన్షన్ చేసిన లాస్ట్ లో. అవును, నేను ఎందుకంటే ఒకరి గురించి తప్పు చేయను, తప్పు చేయొద్దు అని. తప్పు చేసిన నిలదీస్తా పక్క, అది ఎవరైనా సరే. అది మీ మీడియాకు ఉన్నది, కాకపోతే అది వ్యక్తిగతంగా పోయి అడిగే రైట్ ఎవరికి లేదు. ఎవరు పర్సనల్ వాళ్ళకి కోర్టే చెప్పింది, ఎవరు పర్సనల్ వాళ్ళకి. పర్సనల్ లైఫ్ లో పోలీస్ అయినా సరే వెళ్ళాల్సిన అవసరం లేదు. మీది పర్సనల్ లైఫ్ లో నేను టచ్ చేయలే, కానీ మీరు పబ్లిక్ లో పెట్టిన వీడియోల మీద మాత్రమే నా క్వశ్చన్స్ ఇవి. సో అదనమాట. దాని గురించి నేను చేసే హిందూ కల్చర్ గురించి కూడా కొందరికి నచ్చదు కాబట్టి ఇక నెగిటివ్గా ఇట్లా స్ప్రెడ్ చేయడం అవుతుంది. కాబట్టి అందులో ఇన్స్టాల్ అన్నప్పుడు అది 1,00,000 మంది ఉంటారు. ఈ యూట్యూబ్ అంటే కొంచెం చూస్తారు, పిల్లలు చూస్తారు, వాళ్ళు చూస్తారు కాబట్టి మా బాబుకి ఇష్టం, మా అమ్మాయికి ఇష్టం, అట్లా మా చిన్న పిల్లలకి ఇష్టం అన్నట్టు అట్లా చెప్తారు. కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే ఆ మెసేజ్ చూసి కొంచెం సంతోషం అనిపిస్తుంది. ఇన్స్టా అనేది ఎవరైనా ఇప్పుడు వాడి అడ్డగోలుగా ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి సో అట్లా కామెంట్లు అనేది అవసరం. ఒక మనిషి తప్పు చేసినా ఉప్పు చేసినా నేను నా వల్ల ఏమైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించండి అన్న ఒక మాట ఉంది చూసినారన్న, అది పక్కా. ఇప్పుడు ఎవరైతే మీరు 10% నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయో చూస్తున్నారా, వాళ్ళందరికీ ఒక జ్ఞానోదయం అయిందని నేను అనుకుంటున్నా. మీరు ఈరోజు ఇచ్చిన ఆన్సర్లు, మీరు పడుతున్న ఈ బాధ అందరికీ అర్థమవుతుంది. కానీ ఒక మాట అన్న, అప్పటి నుంచి నేను ఇన్ని క్వశ్చన్లు అడిగినందుకు మీరు నన్ను ఏమన్నా లోపల తిట్టుకున్నారా? నేను ఈ క్వశ్చన్లు అడగకుండా లేచి వెళ్ళిపోవాలని అనుకున్నారా? లేదమ్మా. మరి నాకు అప్పటి నుంచి ఈడికెళ్ళి నేను ఎప్పుడు లేచిపోవాలా అని నాకు వెనక నుంచి ఎవరో ఇట్లా పుష్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మన దైవమే మనకు బలం, మనకు శివయ్యనే మనకు ధైర్యం. ఈరోజు తప్పో ఒప్పో ఈరోజు 100 మంది ఏ తీరులో చూసినా ఏ తీరులో అన్నా కానీ
అది ఎట్టి పరిస్థితి కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను దేవుళ్ళ పండుగలు చేసుకుంటా, పూజలు చేసుకుంటా అంత మంచి ఈ పండుగల పూజలు అనేది అంటుర్రు అంటే నేను ఎంత పండుగల పూజలకు ఎంత ఫలితం ఉన్నదో మీకు ఎవ్వరికి తెలవదు. ఒక్కసారి పట్నం మీద వచ్చి ఒక్కసారి చేయి ముద్రలు వేయండి, మీరు అస్త్రాలు వేయండి, పలక ముద్రలు కొట్టించుకోండి, భుజాలకు ఎంత బలం ఉంటుందో. ఆ దైవమే మనతో మాట్లాడిస్తుంది. కొన్నిసార్లు అదే మనకు చూపిస్తుంటది కాబట్టి అది ఇక్కడ కూడా మళ్ళీ ఈ క్షుద్ర పూజలు చేసిండా, చెడు పూజలు చేసిండా అనే మ్యాటర్లు తీసుకురాకండి. ఎందుకంటే శివయ్యనే మనకు దారి దైవం. ఆ ఎల్లమ్మ తల్లే జగత్మాత. తీరీరి దేశాలు పోయినా, తీరొక రూపాలు మార్చినా ఎల్లమ్మ తల్లి రూపం మాత్రం మారవలేం. ఎందుకంటే జగత్మాత అనేది ఇట్లా చాలా శక్తివంతమైంది. ఆమె మాట కానీ ఆమె నిగ కానీ పడ్డదో అది కథ ఇక ఇట్లా అనొద్దు, కానీ అది వేరే ఉంటుంది. ఇంకా అమ్మవారిది నిగ పడ్డదంటే అది కథ వేరేనే. ఇక ఎల్లమ్మ తల్లి కూడా ఫస్ట్ కష్టాలే పడ్డది, నిందలు మోసింది, కష్టాలు పడ్డది, బాధలు పడ్డది, ఏడ్చుకుంటా శివయ్య దగ్గరికి అయ్యిందంట. పోయి అయ్యా నాకు ఎందుకు ఈ జన్మ ఇచ్చినావు, ఎందుకు ఈ జన్మతో నన్ను బాధ పెట్టిస్తున్నావు, నన్ను చంపేసి ఉంటే అయిపోతున్నా. కానీ ఎల్లమ్మ తల్లి పోయి శివయ్య దగ్గర పోయి శరణు కోరిందంట. నువ్వు పుట్టడానికో అవతారానికి నీకు ఒక కారణం ఉంది, దానికోసం నువ్వు ఒక లోక కళ్యాణం కోసం పుట్టిన దేవతవు, నువ్వు అమ్మవారివి, నీ వల్ల మంచి సందేహం, ఒక మంచి మెసేజ్ ఇచ్చేది ఉంది. ఆ సందేశం అనేది ఎట్లుంటుందంటే అవతల కలియుగానికి నిన్నే ఆదర్శంగా తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో అక్కడ నీ కష్టాల గురించి చెప్పుకుంటారు, నీ కష్టాల గురించి చెప్పుకొని చూపిస్తుంటారు, అది అందరికి ఆదర్శంగా ఉండాలని చెప్పింది. సో అదేవిధంగా నేను కూడా నా కష్టాలు చెప్పుకున్నా, అదేవిధంగా నా గురించి చెప్పుకున్నా. అది మీరు అడగడంలో తప్పు లేదు, నేను చెప్పడంలో తప్పు లేదు. మన దైవమే మనకు ముందు తీసుకొస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అట్లా నేను అడిగిన క్వశ్చన్స్ మీ మనసుని మన బాధ పెట్టుంటే లేదమ్మా, లేదు, సారీ అన్న. మీరు నమ్మిన దేవుడు దైవం ఎప్పుడు మీకు తోడుంది, మీ శ్రమల్లో, మీ కష్టాల్లో, మీకు అన్నిట్లలో కూడా. సో అదే ధైర్యంతో ఇప్పుడు మీరు బాధలో ఉన్నారని అర్థం అవుతుంది. చూసే ఆడియన్స్ కూడా చాలా అంటున్నారు, తడబడుతున్నాడు, ఎందుకు ఇంత బాధ అని. ఒక్కసారి వీళ్ళందరికి ఇట్లా మేము మీ ఎంకలు ఉన్నాం, ఏమైంది అని చెప్పి వచ్చేటోళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు చెప్తారు. ఒకవేళ అట్లా వచ్చినా కానీ ఎంత ధైర్యం ఉంటుంది అది ఒకసారి చూడండి. అప్పుడు విర్రవీగిపోయి అంత కాదు, కానీ మేము ఉన్నామన్నా మేము మీ ఎంకలు అనేటోళ్ళు అనడం చాలా కష్టం, మేము లేము అని చెప్పేటోళ్ళు చాలా కష్టం. ఒకప్పుడు ఎవరిని చూసుకొని బలంగా మీరు ఫీల్ అయ్యారో ఇప్పుడు వాళ్ళని చూసే మీరు కృంగిపోతున్నారు. ఇక అది కాలం నిర్ణయించిన దానికి కట్టుబానిస అన్నట్టు అవుతున్నది. చూద్దాం. అది ఇప్పటికీ ఈ రోజుకైతే అది మీ వల్ల ఎండ్ అయిపోవాలి. ఇంకా నెక్స్ట్ టైం ఇట్లాంటి విషయాలు ఏవి కూడా రాకుండా మీరు కూడా చూసుకొని మంచోళ్ళకు మంచి జరగాలన్నట్టు మీరు కూడా మంచిగా చేయండి. మీ అసోటోళ్ళ సపోర్ట్ ఇట్లుంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది. మీడియా వాళ్ళు ఎప్పుడైనా సరే మంచి చూపిస్తారు, మీరు చూపించండి పర్లేదు, కానీ ఒక వ్యక్తిని బాధపడేటంతగా చేయకండి. నేను బాధపడుతున్నా అంటే అది ఇక మళ్ళీ నా దగ్గర దాకా వచ్చి నేను బాధపడేదాకా తీసుకొని వచ్చిర్రు, అది నాకు మనసు అయితే చాలా బాధ అనిపిస్తుంది. సో దానివల్ల చాలామంది కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటారు, నన్ను నమ్ముకొని ఉండేటోళ్ళు ఇట్లా. సో వాళ్ళ కోసం అయినా సరే కొంచెం మీరు మంచిగా చూపించండి, చాలా సంతోషం. డెఫినెట్గా అన్న, ఇప్పుడు అందరికి అర్థమైపోయి ఉంటుంది మీరేంది అనేది, ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, రైట్. సో చూసారు కదా, ఇప్పటివరకు మనం మాట్లాడుతూ వచ్చిన అన్నతోని మాటల్లో నిజాయితీ అనిపించింది. అండ్ బాధ ఉండడం వల్ల తడబడుతుండొచ్చు, దాన్ని చూసి ఈయన తడబడుతున్నాడు కదా తప్పులు చేసిండేమో అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే బాధ ఒక మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. ఒకప్పుడు ఎంత ధైర్యంగా మాట్లాడిండో ఈరోజు ఆ ధైర్యం లేదు. అంటే కొంతమంది పెట్టే నెగిటివ్ కామెంట్స్, కొంతమంది అనే మాటలు అనమాట. సో ఒక ఇంటర్వ్యూ వల్ల ఈరోజు కొన్ని నెగిటివ్ టాక్స్ అయితే రావడం జరిగింది. అందులో చేసిన ఒక చిన్న మిస్టేక్, ఒక క్లిప్స్ అటు ఇటు అవ్వడం వల్ల ఇంత బ్యాడ్గా పోర్ట్రేట్ అయింది. ఇది ఇక్కడతో ఇంకా ఆపేయండి, దీనికి ఒక క్లారిటీ ఇచ్చేయండు. ఒక మనిషి ఇప్పుడు శివశక్తిగా తనకున్న రెస్పెక్ట్ని మాత్రం అట్లానే ఉంచండి. అది మీరు దిగజార్చే పని చేస్తే దైవం మీకు చూపిస్తుంది నెక్స్ట్.